యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పహిల్వాన్పురం గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ రభసగా కొనసాగింది. మీడియాతో ఎలిమినేటి జంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలలో ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ భరోసా, రైతు రుణమాఫీ, గత పంట రైతు భరోసా కూడా కొత్త పింఛన్లు ఇవ్వాలని గ్రామానికి వచ్చిన అధికారులను ప్రజలు గట్టిగా నిలదీయడం జరిగింది. ప్రజలు వివరణ కోరగా అధికారులను నిలదీయగా ఏమడిగినా పైనుండి ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పడం జరిగిందని, అధికారులు సరిగ్గా వివరాలు తెలుసుకోకపోవడం వల్ల గ్రామ ప్రజలు గ్రామ సభను బహిష్కరించడం జరిగిందని మాట్లాడారు. నిజమైన అర్హత గల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందాలని, వారికి అన్యాయం చేయకూడదని మీడియా ద్వారా తెలియజేశారు. 45 మంది పేర్లు మన ఊర్లో మనకు తెలియకుండా ఎవరో పేర్లు ఎక్కువ వస్తాయండి. మీరు చెప్పండి, 45 పేర్లు ఎలా వస్తుంది చెప్పండి. ఓనర్ ఎవరు, సెక్రటరీ సభ పెట్టినా, రేషన్ కార్డు లేదు ఎవరికి లేదని ఎంక్వైరీ చేసినా, ఎవరికి రేషన్ కార్డు వచ్చింది చెప్పరా? ఇంతమంది 10 మంది పోలీసులు తీసుకొచ్చి ప్రజాపాలన మనోళ్ళు మన పోలీసు బందోబస్తు ప్రజాపాలన చేస్తారు. ఇది ప్రజాపాలన. ఒక పేపర్ పట్టుకొని చదువుతుంటే ఒక కానిస్టేబుల్ గుంజుకుంటాడు. ఇది ప్రజాపాలన. ప్రజాపాలన ఎవరు చూపించారండి? ప్రజాపాలనలో ఒక వ్యక్తి మన ఊర్లో ఎవరి పేర్లు వచ్చిందని అడగడానికి అప్పుడు ఆయన పేపర్ గుంజుకుంటాడు. ఆయన ఏమంటే ఈయన గుంజుకుంటూ వచ్చింది కూర్చొని మాట్లాడు. అడగకుండానే పడవుతుందా? అడగడి కదా. వీళ్ళ పాటి వీళ్ళు వచ్చేసి గ్రామసభ అని చెప్పేసి నన్ను పోలీసులు పెట్టుకొని గ్రామసభ చేసి ఇది వచ్చింది అది వచ్చి చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. మా ఊళ్ళో ఎవరికి ఏం అవసరం నాకు తెలుసు కదా. మీకేం తెలుసు? మీకు తెలుసా అండి? నేను ప్రతిరోజు ఇల్లు నిలుతాం. ఇక్కడ ఉన్న ప్రజలకు పక్కింటోళ్ళకి ఏముంది లేదు, ఏ ఇంటోళ్ళకి ఏముంది లేదు, మాకు మాత్రం తెలుస్తుంది. మీకు తెలుసా? వీడికి వచ్చి మీకు లిస్ట్ ఇచ్చారని చదివారు. ఆ లిస్ట్ ఎవరు ఫైనల్ చేసారు అంటే మాకు పంచాయతీ పెట్టుకోవడానికి వచ్చారా? దేనికి వచ్చారండి మీరు? ఏం ప్రజాపాలన ఇది? ప్రజాపాలన అంటే ఏంది? నెక్స్ట్ ఎలక్షన్ ఉన్నాయి. ఈ మభ్య పెట్టడానికి అధికారులు పంపించి జనాలను పిచ్చోని చేయడం తప్ప వీళ్ళ ప్రజాపాలన అంతా దొంగ పాలన, రైతు దొంగ పాలన. ఈ పాలన ప్రజాపాలన కాదు. ఇదంతా కూడా మా ఊరు చెప్తున్నారు. రైతు బంధు పాలన జంగారెడ్డి గారు మీరు అడిగిండ్రు బాగున్నది. మీరు విషయం చెప్తున్నారు. బందోబస్తు పాలన మనకు అవసరమా? ఎట్లా చేస్తాడు? అది కూడా అది ఫస్ట్ సెక్రటరీ ఎట్లా వస్తున్నా ఊళ్ళకి ఒక్క నిమిషం అండి. మీరు చెప్పేది నేను చెప్పేది ఇంటా నేను ఇంటా. కొంచెం రాలేదని చెప్తున్నా. తీసుకొని ఉంటాయి
ఇంట్లో వచ్చిన బిల్డింగ్ రాస్తున్నారు చేయదా కింద